భారతీయ జనతా పార్టీ సోదరులందరికీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం రావడం జరిగింది. ఆ ప్రసంగం ఎట్లుందంటే జనరల్ ఎలక్షన్ ప్రచారం మాదిరి ఉంది తప్ప ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏదైతే పట్టభద్రులు ఉపాధ్యాయుల గురించి ఓటు వేయాలి కాంగ్రెస్ మద్దతు తెలిపే అభ్యర్థికి అని చెప్పే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏం మొహం పెట్టుకొని నువ్వు ఇక్కడికి ప్రచారానికి వచ్చినావు, ముందు సమాధానం చెప్పాలా. ఎలక్షన్లప్పుడు ఈ 5 డిక్లరేషన్లు ఎక్కడికి వెళ్ళినా హిందూ దేవతల మీదనే ఒట్టు పెట్టుకొని చేసింది. ముఖ్యంగా ఈ పట్టభద్రులు ఉపాధ్యాయులకు సంబంధించింది యూత్ డిక్లరేషన్. హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల దగ్గర స్పీచ్లు ఇచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా యూత్ డిక్లరేషన్. ముఖ్యంగా మా జిల్లా నియోజకవర్గంలో ఉన్న సిద్ధులగుట్టకు వచ్చి అక్కడ కూడా దేవుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్పిండు హామీలు. ఇక యూత్ డిక్లరేషన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాను ఇయ్యలేదు. మేము గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 3000 ఇస్తాను ఇవ్వలేదు, మేము 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి. ఇక గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు విద్యానిధి 5 లక్షల లోన్ అని చెప్పిండు. గ్రాడ్యుయేట్ మహిళలు, చదువుకునే మహిళలకు స్కూటీలు అని చెప్పిండు. ఈరోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చక 30,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలని చెప్తా ఉన్నాడు ఇచ్చినామని. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా, నువ్వు ఉద్యోగస్తుల కోసము ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినామని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లనే మేము జీతాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సంవత్సరాల తరబడి ముఖ్యంగా రూరల్ నుండి ఏదైతే తెలంగాణ సాధించుకున్న నీళ్లు నిధుల నియామకాలు మా బిడ్డల భవిష్యత్తు కానీ బాగుంటుందని చిన్నాచితగా ఆస్తులు అమ్ముకొని వారి పిల్లల్ని నిజామాబాద్లోనో లేదా హైదరాబాద్లోనో లక్షలు దారపోసి కోచింగ్ సెంటర్లో పెడితే సంవత్సరాల తరబడి ఆ కోచింగ్ సెంటర్లో చదువుకొని ఉద్యోగాలు రాక వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానాలు చెప్పుకోలేక హైదరాబాద్లో అడ్డాల మీద కూలీగా తయారైతా ఉన్నారు నిరుద్యోగులు. దాంతోపాటు ఇక చాలా కేసులు మనం చూసినాం. ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై
చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఏ మోహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతామో మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఏ ఇవ్వలే కదా, 5 డిఏలు ఇస్తా అని 1 డిఏ విడుదల చేసేందుక, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని రిటైర్మెంట్ ఏజ్ పెంచినందుక, అంటే అప్పుడు ఆయన 3 ఏళ్ళు పెంచితే కేసీఆర్ ఈయన ఇంకో 4 ఏళ్ళు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థి కోసము ఓటు వేయాలని అడగండి. ఇక 6 గ్యారెంటీల విషయం అయితే మనందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజలకు మోసం. మా ఆడపడుచులకు ఇస్తాన తులం బంగారము, ప్రతి మహిళకు 2500, 2400 పెన్షన్, అయ్యా ఆయిల్ అడుగుతూ ఉన్నారు. రైతులకు ఎంత మోసం చేసినో చూసిండ్రు. మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ చిన్న చిత్తగా నాయకులు గలీలో కూడా భవిష్యత్తులో తిరగలేదు. సంక్రాంతికి ఆ తర్వాత చెప్పి జనవరికి అని చెప్పి రేషన్ కార్డులు జారీ చేస్తా అని చెప్పి ఇప్పటికీ అత్తాపత్తా లేదు. ఇందిరమ్మ ఇండ్లు గ్రామ సభలు పెట్టిండ్రు. ఏదైతే యువకులది, నిరుద్యోగులది, ఉద్యోగస్తుల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యలు మండలిలో గొంతెత్తి మాట్లాడాలంటే, సమస్యల మీద పోరాడాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మరియు టీచర్స్ అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి మీ ప్రధానం, మీ ఓటు ఇద్దరు బ్యాలెట్లో కూడా 1 నంబరు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి చేస్తేనే సమస్యల గురించి పోరాడే అవకాశం ఉంటుంది. కనుక గ్రాడ్యుయేట్ సోదరులకు, టీచరు సోదరమణులకు అందరికీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ పేపర్లు ఉన్న 1 నంబర్ అటు అంజిరెడ్డి గారికి మరియు పట్టభద్రుల అంజిరెడ్డి గారికి, ఉపాధ్యాయుల అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి వేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.